హాయ్ అండి సతీష్. ప్రోమో బాగుంది, ఫైర్ ఉంది, ఫుల్ ఎమోషన్ ఉంది. మరి ఎట్లా కెప్టెన్సీ కంటెండర్లో ఒక్కొక్కరిని తప్పించారు ఇప్పటికే మనం చెప్పుకున్నాం కదా. ఇక ఈ ప్రోమో చూస్తే హైలైట్ చెప్పాల్సింది ఎవరంటే డీమోన్నే ఎమాన్యుయల్ ఉడుము పట్టేసి ఆపేస్తావు అన్నాడు. భలే ఆపేశాడు, కంట్రోల్ చేసేసాడు. అతను ఆపకపోతే ఖచ్చితంగా పోయి ఆల్రెడీ నువ్వు అయ్యావన్నా వాళ్ళిద్దరూ అవ్వలేదు కనుక ఖచ్చితంగా తప్పించేస్తాడు కనుక అందుకే 100% ఎఫర్ట్స్ అన్నీ పెట్టి డీమోన్ ఒక్కరిని అడ్డుకుంటే చాలు అనే మాదిరిగా ఎమాన్యుయల్ అయితే ఉడుము పట్టేశాడు. దివ్య కూడా హెల్ప్ చేసింది. ఎమాన్యుయల్ ఫిజికల్ టాస్క్లు అవన్నీ ఎంత స్ట్రాంగ్గా ఆడతాడు, ఫిజికల్గా ఎంత చక్కగా ఆడతాడు, బలం ఎంత ప్రదర్శిస్తాడు అనడానికి ఈ టాస్క్లో డీమోన్ని కంట్రోల్ చేయడమే పెద్ద నిదర్శనం. ఎందుకంటే డీమోన్ కూడా ఇద్దరు కంటెస్టెంట్స్ని బలంగా ఆపేసిన ఆయన్ని అంత స్పీడ్కి దూసుకుపోతుంటే ఎమాన్యుయల్ ఒక గుండ్రు ఆయన పట్టినట్టుగా ఇలా పట్టేసి ఆపేయడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఇద్దరు అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ అయ్యిండి ఎమాన్యుయల్ కంట్రోల్ చేయడం. ఇతడు ఎమాన్యుయల్కి సంబంధించి ఫిజికల్ అండ్ మెంటల్గా కూడా గేమ్స్ చాలా బాగా ఆడగలడు. అందులో హౌస్లో ఇప్పుడు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండే వాళ్ళకంటే ఇతను ఎంచుకునేందుకు ఎక్కువగా ఇక్కడ ప్రయారిటీ కూడా ఇస్తున్నారు అందరూ హౌస్మేట్స్. ఏదైనా టాస్క్ వచ్చేసరికి ఫస్ట్ ఎవరంటే ఎమాన్యుయల్ అని చూస్ చేసుకునేసరికి ఇలా ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. ఏ టాస్క్ అవనయ్యండి 100% పెడతానంటే గెలుస్తావు అన్నాడు, 100% ఇస్తావు అన్నాడు కనుక. అట్లాగే ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రోమో ప్రకారం చూసుకునే సరే కళ్యాణ్ని కూడా రీతు ఉడుము పట్టేసింది. అక్కడ ట్రైన్ దగ్గర అయితే ఆవిడ కింద పడిపోయి మరి ఇలా ఆపేసి ఒక నవ్వు నవ్వుతుంది ఇలాగా ఫన్నీగా. ఆ అమ్మాయిని మాత్రం ఈ విషయంలో ఎంతైనా మెచ్చుకోవచ్చు అబ్బా. ఫిజికల్ టాస్క్లు అంటే అసలు రీతులోంచి మరి ఎక్కడి నుంచో ఎనర్జీ వచ్చేస్తుంది. గతంలో కూడా ఈ అమ్మాయి దమ్ము శ్రీజ చెప్పినట్టుగా ఈ బాబాయ్ మామూలు స్ట్రాంగ్ కాదండి బాబు, ఇంకా పట్టిందంటే పట్టు అంతే కష్టమే, విడిపించుకుని వెళ్ళడం అంత ఈజీ కాదని మాదిరిగా కళ్యాణ్ ఇలా గొంతు పట్టుకొని లాగేసి ఇంకా లేవకుండా కంట్రోల్ చేసి పడేస్తుంది. ఆయన విడిపించుకోలేక నానా పాటలు పడతా ఉన్నాడు. రీతు కూడా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది, ఇచ్చిపడేస్తుంది. నాకు ఇప్పటికే చాలాసార్లు ప్రూవ్ అయింది, ఇప్పుడు మరోసారి కూడా ప్రూవ్ అవుతుంది. మొత్తానికి డీమోన్ అండ్ రీతు ఫిజికల్ అయితే ఎరగొట్టేస్తారు. కేవలం పాప అలా మైనస్ అదొకటే ఉంది తప్ప లేకపోతే చాలా బాగా ఆడుతూ ఉన్నారు. సరిగ్గా ఆ తోపులాట్లోంచి అయితే మొత్తానికి దివ్య వచ్చి ఆ కుర్చీ కళ్యాణ్ చేతిలో ఉండగా దానిపై కూర్చుండిపోయింది. సంచాలకురాలు సంజన కనుక ఆవిడ కూడా లోపలికి దూరిపోయి యాక్టివ్ సంచాలక అయింది. బయట ఉండిపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాము. ఆ పెనుగులాట్లకి దూరం మరి ఇలా తొంగి చూసి మరి ఎవరు ఏంటంటే ఫైనల్గా దివ్య కూర్చుంది కనుక ఆ స్టూల్ మీద డ్రైవర్ చైర్లో దివ్య పేరు అయితే చెప్పింది. ఇక కళ్యాణ్ నేను చెప్పేది విను దివ్య విను అంటాడు. అట్లాగే దివ్య కూడా గౌరవ్ లాగే కళ్యాణ్ లాగేది ఇదంతా చూసాం. సపోర్టింగ్ టాస్క్ కదా ఇది, పక్కా సపోర్టింగ్ టాస్క్. ఫైనల్లీ రీతు చౌదరి, తనుజ గౌడ అండ్ ఎమాన్యుయల్ వీళ్ళ ముగ్గురు ఉండేటప్పుడు దివ్య క్లియర్గా చెప్పేసింది, ఇంకా ముసుగులో గుద్దులు సన్నాయి నొక్కులు అటు తిరిగి లేకుండా నా సపోర్ట్ ఎమాన్యుయల్కి. ఎందుకు అంటే ఎవరిని తీస్తే ఎమాన్యుయల్కి ఫైట్ ఛాన్స్ ఉంటుందో ఆలోచించుకునే తనూజాను తీసేస్తాను అని చెప్పింది. ఇక్కడ దివ్య ఎందుకంటే ఒకవేళ తనూజా నుంచి రీతును తీసింది అనుకోండి లాస్ట్ 2 రౌండ్లో ఎక్కువ సపోర్ట్ తనూజకి వెళ్తుంది. అందుకే దివ్య క్లియర్గా తన టార్గెట్ ఏంటి అనేది ఫిక్స్ చేసుకుని తనూజ అనేది తప్పించేసింది. ఆటోమేటిక్గా తన టార్గెట్ తనకేంటి, ఓహో నీకు ఎమాన్యుయల్ అవ్వాలి కాబట్టి నన్ను తీసేస్తావా అంటే ఇలాగే ఎందుకనే దివ్య కూడా ఆలోచించుకుంటుంది కదా. ఒకవేళ ఇప్పుడు మనం సరే ఎమాన్యుయల్ అవ్వాలన్నప్పుడు తనూజ కాకుండా రీతును కూడా తప్పించవచ్చు కదా అని తనూజది ఇంటెన్షన్ ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో. నన్ను తెప్పించేస్తాను ఆయన అవుతాడా, ఏ రీతిని కూడా తెప్పించకూడదా, ఆవిడని కూడా తెప్పించవచ్చు కదా అనే ఉద్దేశంతో అడుగుతా ఉంది. బాగానే ఉంది ప్రశ్న. కాకపోతే లెక్కలు వేసుకుంటుంది కదా దివ్య కూడా క్యాలిక్యులేషన్స్. వాళ్ళిద్దరూ ఉండేసరికి ఫైనల్గా ఏమవుతుంది, రీతు అండ్ ఎమాన్యుయల్ ఉంటే తను అనుకుని ఎమాన్యుయల్ అవ్వకపోవచ్చు. రీతు అంతవరకు అవ్వలేదు కాబట్టి అందరూ ఆటోమేటిక్గా ఒకసారి కూడా అవ్వలేదు కదా అనొచ్చు. అలాగే ఎమాన్యుయల్ కూడా బెండ్ అవుతాడు, కాస్త సరిలో మరేం చేస్తే ఎంతవరకు వచ్చింది, తను కూడా ప్రాధాయపడుతుంది నిన్న మొన్నటి కనుక. ఇవన్నీ ఆలోచించుకుని దివ్య డైరెక్టెడ్ ఫోకస్ అంతా తనూజ మీదే చెప్పేసింది. ఆ అమ్మాయి అయితే హట్ అయితే నీకేమైనా కొంచెమైనా ఉందా పర్సనల్ రీజన్ అంటే నీకు భరణి గారి వల్ల భరణి సార్ వల్ల దాన్ని చెప్పి తీసేస్తున్నావు అని అంటే ఇప్పుడు తనూజ ఇక్కడ ఏమంటుందంటే నువ్వు తనూజని ఎలిమినేట్ చేయవు అన్నందుకే నీకు అందరూ కలిసి ఇచ్చారు అని అడుగుతా ఉంది. ఆ అమ్మాయి దివ్య లేదు ఓన్లీ కళ్యాణ్ ఇచ్చాడు, తర్వాత ఎమ్మెల్యేలు చూసి నాకు అనిపించింది ఇవన్నీ చెబితే కళ్యాణ్ కూడా దివ్య నీ దగ్గర లాక్కోవడం పెద్ద మ్యాటర్ కాదు, నేను నమ్మి ఇచ్చానని మాదిరిగా చెబుతా ఉన్నాడు. కానీ అక్కడ ఆప్షన్ లేదు ఆయనకి మెయిన్. ఎందుకంటే ఇప్పుడు తనుజ కూడా ఆయన ఆపేసి ప్యూర్ పర్సనల్ రీజన్తోనే మాట్లాడడం కూడా నీతో మాట్లాడిన కూడా నువ్వు మాట్లాడక అసలు పర్సనల్ ఏదంటే బయట పెట్టుకో ఇవన్నీ చెబుతూ ఉంది. ఫైనల్గా ఫుల్గా ఎమోషన్ అయిపోయి ఏడుస్తూ ఉంది, బాధపడుతుంది. మరి టాస్క్లు అన్నాక గెలుపు ఓటములు సహజం. ఆవిడ కూడా కొంత స్పోర్టివ్ స్పిరిట్తో ఓకే నా ఎఫెక్ట్ అయితే ఆడియన్స్ చూస్తారు కదా, నేను 100% ట్రై చేశాను కదా, మ్యాక్సిమం ఇచ్చాను కదా, ప్రతిసారి వస్తానో లాస్ట్ 2కో 3కో పోతాను అనేటప్పుడు కొంత తీసుకుని సరే ఆడియన్స్ చూస్తారు డిసైడ్ చేసుకుని. అఫ్కోర్స్ బాధ అయితే ఉంటుంది, ఉండదన్నట్లు ఏడుపు అయితే ఏడుస్తూ ఉంది. ఆ బాధను కూడా ఆడియన్స్ అర్థం చేసుకుంటారు, అందులో తప్పేలేదు. అయితే ఈ అమ్మాయి ఇక్కడ ఇంకోటి చెబుతుంది కదా, ఇద్దరి మధ్యలో నేను వెళ్ళట్లేదు నాతో మాట్లాడొద్దు అంటే సరే కానీ భరణి గారితో కూడా మాట్లాడొద్దని. వాస్తవానికి గొడవలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, భరణి కేంద్రంగా ఈ ఇద్దరి మధ్య దివ్య వర్సెస్ తనుజ ఈనాడు కాదు ఎప్పుడో దివ్య హౌస్లో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజు నుంచే స్టార్ట్ అయ్యింది.
నీ వల్ల వెళ్ళిపోయాడు, నీ వల్ల అవుట్ అయిపోయాడు, ఆయన వచ్చిన తర్వాత కూడా దివ్య నీ వైపు ఐ కాంటాక్ట్ ఇవ్వలేదు, నిన్నే అవాయిడ్ చేశాడు, నిన్నే స్కిప్ చేశాడు అని తనూజ చెప్పడం. లేదు తనూజ నీకే సపోర్టింగ్ చేస్తున్నాడు, ఆయన చేసినా సరే నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు, నువ్వే మాట్లాడు కాన్వర్జేషన్ చేసావు, ఎవరో బయట వాళ్ళ ఆట చూసి వచ్చి మన ఇద్దరి మధ్య బాండ్ని బ్రేక్ చేసేసారు, మన ఇద్దరి మధ్యకి ఎంటర్ అయిపోయారు, నువ్వే బ్లేమ్ చేసావు అని చెప్పి సీఎంఐ ఇద్దరు 1-to-1 చాలా గొడవలు పంచాయతీలు అయ్యాయి. ఆ రైవలరీ కొనసాగుతూనే ఉంది. అయితే ప్రతిసారి ఈ అమ్మాయికి తనకు దగ్గరగా వచ్చి చేతి వరకు వచ్చి నోటి వరకు వచ్చి తప్పించేస్తానని కూడా బాధ అయితే ఉంటుంది. బాధ అయితే అర్థం చేసుకోవచ్చు. ఎట్లా అట్ ద సేమ్ టైం ఆవిడ బాధ అర్థం చేసుకోవాలి. అలాగే ఆవిడ అంతకుముందు గౌరవ్ అంత కష్టపడి ఒళ్ళు హోనం చేసుకొని ఒక 150 రౌండ్ల వరకు తిరిగి పరిగెత్తి ఆ వాటర్ టాస్క్లో విసిరి చేశాడు కదా, రిలే టైప్ టాస్క్లో. మరి అక్కడ కూడా ఆయన కూడా చాలా స్ట్రాటజీ సింపుల్గా నాకు డౌట్ గౌరవ్ మీద ఏమాత్రం డౌట్ లేదు, కంప్లీట్గా పక్కగా 100% సంజనాన్ని ఫిక్స్ అయిపోయి మరి ఆ అబ్బాయిని తీసేసినప్పుడు ఆయన కూడా ఏడుస్తాడు కదా, ఆయనకి బాధ ఉంటుంది కదా. అయితే ఈ అమ్మాయి ఫీమేల్ కనుక కొద్దిగా ఎక్కువ బరస్ట్ అయ్యి ఓపెన్ అయ్యి ఏడుస్తూ ఉంటే అతను బయట పెట్టలేక బాధపడ్డాడు, ఏడ్చాడు ఆయన కూడా. ఇవన్నీ సహజం అన్నాడు, అందుకే చెప్పింది ఎవరికైనా మరి ఇంకా స్పోర్టివ్ తీసుకోవాలి. సర్లే వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు తీస్తారు, మనకు టైం వచ్చినప్పుడు మనం తీసేస్తున్నాం అంతే కదా అనుకుంటే ఎంత ఎమోషనల్ అయ్యేది ఉండదు. పైగా ఇప్పుడు నాకు ఇంకొక మెసేజ్ కూడా పెట్టింది ఏంటంటే ఇన్స్టాలో కామెంట్ పెట్టింది, సార్ ఇప్పుడు దివ్య కళ్యాణ్ మోసం చేసిందంట కదా, మోసం ఎట్లా అవుతుందండి, మొన్న తనూజను నామినేట్ చేస్తానని చెప్పి కళ్యాణ్ ఏం చేశాడు, ఇమాన్యుల్ దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేశాడు, వాళ్ళ మమ్మీ అంటున్న ఆవిడనే పొడి చేశాడు. ఒక నవ్వుకుని ఇలాగొచ్చి ఒక నవ్వుకుంటే వెళ్ళి కసక్కన పొడిస్తే ఊహించని షాక్ అది. మరి కళ్యాణ్ చేస్తే మోసం కదా, మరి ఇప్పుడు ఈ అమ్మాయి చేస్తే తప్పేముందని లేక చెబుతా ఉన్నారు. ఇది గేమ్ స్ట్రాటజీ. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కళ్యాణ్ కళ్యాణ్ ఏమంటాడు, నేను అనుకుంటే నీకు ఇవ్వకూడదు, లాగేయచ్చు, ఆ చైర్ నీకు ఇవ్వడం పెద్ద మ్యాటరే కాదు, నాకు తప్పించవు చెబుతున్నాడు. కానీ కళ్యాణ్కి అక్కడ అంత ఆప్షన్ కానీ అంత వెసులుబాటు కానీ లేదు. ఎందుకంటే రీతు చౌదరి గట్టిగా పట్టింది, మామూలు పట్టిందా, ఇలా మెడను కలిపి ఇలా పట్టేసింది, కాలు పెన వేసి అసలు పైకి లేవలేకుండా బలంగా కిందకి లాగేస్తుంది ఆవిడ. మరో పక్కేమో గౌరవ్ లాగేస్తున్నాడు. ఆ టైంలో కళ్యాణ్ దగ్గర నుంచి ఆ దివ్య లాక్కుంది తప్ప నీకు లాక్కోవడం పెద్ద విషయం కాదని చెబుతున్నాడు తప్ప. కానీ దివ్య అదే టైంలో అటు కాలు వేసి అటు రీతు చౌదరి ఇటు గౌరవ్ లాక్కునే దశలో ఆవిడ కూడా ఫిజికల్గా గట్టిగా ఎఫర్ట్స్ అని పెట్టి తీసుకుని కూర్చునిపోయింది, ఇటు కాలు వేసుకుంది అంతే తప్ప కళ్యాణ్ ఏదో ఇచ్చే ఆప్షనే లేకపోయా, ఏదో డీల్ మాట్లాడుకుని ఇచ్చేలేదు, నీకు ఇక్కడ ఇస్తాను నువ్వు కాబట్టి సపోర్ట్ చేయని చెప్పలా. అక్కడ ఆప్షన్ లేక వాళ్ళంతా కంట్రోల్ చేసేస్తారు, ఎలాగైనా తప్పించాలని మిగతా అంతా కూడా గేమ్ ఆడబట్టి ఆ రకంగా జరిగింది. అయితే ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ ఇంకా భరణి సార్ని ఎందుకు తేవాలి ఫ్యామిలీ టాపిక్ అని చెప్పేసి, ఇంకెక్కడ భరణి గారి ఫ్యామిలీ, ఒకప్పుడు భరణి ఫ్యామిలీ ఉండేది, ఆయనకి అర్థమైంది వచ్చినప్పుడు బాండ్స్ వల్ల ఎలా ఎఫెక్ట్ అయ్యని చెప్పిన రిలీజ్ అయ్యాడు, మన నామినేషన్లో కూడా చెప్పాడు, నేను చేసిన బ్లండర్ అదే అయ్యింది, నాకు అర్థమైంది బాండ్స్ వల్ల ఎఫెక్ట్ అయిపోయింది, నా ఫ్యామిలీ అంతా ఇప్పుడు విడిపోయింది, ఎవరు గేమాలు ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన ఒక దివ్యాన్ని వదిలించుకోలేక బలవంతంగా భరిస్తున్నాడు, బలవంతంగా వింటున్నాడు, బలవంతంగా నవ్వుతున్నాడు. నిన్న కూడా అన్నాడు కదా, చచ్చి బతికి నాకేముంది ఎవరైతే నాకేంటి అన్నట్టు ఉన్నాడో అతనికి అర్థమైపోయాయి. నిన్న రోజులు ఒక్కడిగా ఉండాలి, ఆడుకోవాలనుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైము తనూజకి అతనికి గ్యాప్ వచ్చింది, అట్లాగే సుమన్ కూడా తన జోనర్లో తను ఉంటే కొద్దిగా పాత దీన్ని బట్టి ఆయన వల్ల హాయ్ సుమన్ ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ ఉంది. నాకు అట్లాగే రాముని అయితే పూర్తిగా వాడు అప్పుడు నేను చిచ్చరపిడిగా అది ఇది అనుకున్నాను, బట్ వాడు కాదు, వాడికి అంత లేదు, ఆయాసొచ్చికి మారిపోయిన లెక్క మొత్తానికి ఆ ఫ్యామిలీ భరణి ఫ్యామిలీలో అందరి నుంచి దూరంగా ఉంటున్నాడు ఆయన. ఇంకా అతనికి మిస్టేక్ ఎందుకు బ్లండర్ అయ్యింది, ఎక్కడ అవుట్ అయిపోయాడని తెలిసిన తర్వాత కూడా ఇంకా అదే చేస్తాడు, చిన్నపిల్లడు కాదు కదా, అర్థం చేసుకుని అందరికీ దూరంగా ఉండాలని ట్రై చేస్తాడు. దివ్య మాత్రం వదలట్లా, ఆమెను వదిలించుకోలేక నిర్మోహమాటంగా చెప్పలేక ఆయన ఇబ్బంది పడతా భరిస్తున్నాడు తప్ప. ఇంకా ఇక్కడ తనూజ వాళ్ళిద్దరి మధ్య నేను దూరట్లేదంటే అక్కడ వాళ్ళదే బాండే లేదు, మిగతా అందరితో ఆయనకు ఫ్యామిలీ లేదు. చెప్పే కదా దివ్యకి భరణికి మాత్రమే ఉంది, ఆ ఇద్దరి మధ్య నువ్వు దూరట్లేదు అని కాకుండా దివ్యతో నువ్వు షార్ట్అవుట్ చేసుకుని ఉంటుంటే బాగుండేదేమో. ఎందుకంటే ఆవిడతో బాగా రైవలరీ 1-to-1 కొనసాగుతుంది. మిగతా వాళ్ళందరూ సరిలే అని ఒక రకంగా కన్సర్న్ చూపినా సపోర్ట్ చేసినా చేయకపోయినా దివ్య ఖచ్చితంగా చేసే పరిస్థితి లేదు. ఆ ఇద్దరి మధ్య రైవలరీ ఫస్ట్ నుంచి ఆవిడ అడుగుపెట్టినప్పటి నుంచి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఈరోజు తనూజ కూడా అందుకే కదా నాన్న అన్నం మానేసి భరణి సార్ అని అంటూ ఉంది. ఓకే, ఈవిడ గ్యాప్ మెయింటైన్ చేస్తుంది, సుమన్కి భరణి గ్యాప్ వచ్చింది, రామరాజుకి భరణి గ్యాప్ వచ్చింది, కానీ దివ్యకి భరణికి రాలేదు. అట్ ద సేమ్ టైం తనూజ వర్సెస్ దివ్య బాగా అగ్గిరాజుకుంది, ఇద్దరి మధ్య గ్యాప్ అయితే విపరీతంగా పెరిగిపోయింది. అది షార్ట్అవుట్ చేసుకునే ప్రయత్నం చేసుకుంటే బాగుండేది, వాళ్ళిద్దరి మధ్య అగాధమే కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మొన్న ఏమనింది దివ్య కూడా, నా మీద చాలా అలిగేషన్లు చేసింది, నేను ఇప్పుడు నామినేషన్ కెప్టెన్ కనుక నన్ను చేసేదానికి లేదు కనుక ఆవిడ చేయలేకపోయింది, బట్ ఎనీవే నేను వచ్చే నామినేషన్లో ఖచ్చితంగా నాకే చేస్తుంది, అప్పుడు నేను ఆన్సర్లు చెబుతానని చెప్పింది. ఇప్పుడు ఏంటంటే ఆ టైము ఆ సందర్భం వచ్చినప్పుడు ఇలా అవకాశం చూసినప్పుడు నాకు అంత తొక్కేసినట్టు చూసింది కదా అని ఆవిడ చేస్తూ ఉంది. భరణి ఏంటంటే ఈమెకి చెప్పలేక ఆమెకి చెప్పలేక అసలు ఆ విషయంలో దూరొద్దు అని ఆయన చెప్పినా సరే వినిపించుకోవట్లే ఎవరు దివ్య కూడా. ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఆయనే సైలెంట్ అయిపోయాడు, మ్యూట్లో ఉన్నాడు. ఏంద్రా బాబు నాకు తలనొప్పి అనవసరంగా వచ్చానని మాదిరిగా ఉంది ఆయన పరిస్థితి.
కుడుదలోకి పడ్డ ఎలకలాగా అయిపోతుంది ఆయన పరిస్థితి. కానీ ఇప్పుడు ఏంటి, వాళ్ళిద్దరిలోకి భరణి అండ్ దివ్య మధ్యలోకి తనూజ వెళ్ళట్లే, కానీ దివ్యకి నీకు మధ్య ఇష్యూస్ నడుస్తున్నాయి కనుక అవి షార్ట్ అవుట్ చేసుకుని ఉంటుంటే బాగుండేది. ఇప్పుడు టాస్క్కి గెలిచి ఓడిపోయిన తర్వాత సీన్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా సపోర్టింగ్ టాస్క్లు ఉంటాయి, సపోర్టింగ్ హౌస్ మేట్స్ సపోర్ట్ కూడా ఉండాలి. ఇంట గెలవాలి, రచ్చ గెలవాలి అన్నప్పుడు వీలైనంత వరకు అందరినీ కలుపుకుంటూ పోయే తత్వంతో ఉండుంటే ఒకరి కాకపోతే ఒకసారి కాకపోతే ఒకసారి ఇంకోసారి సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో మొత్తానికి ఈ అమ్మాయి కొద్దిగా సరే బాధ అయితే ఉంటుంది కనుక తప్పదు, ఏడుస్తూ ఉంది, ఎమోషన్ అయితే ఉంది. ఖచ్చితంగా ఇవాళ ఎపిసోడ్ ఆవిడకి పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఎమోషనల్ పరంగా. సరే తర్వాత రీతు ఇమాన్యుల్ ఫైనల్గా ఉంటారు కదా, ఇక్కడ కూడా మళ్ళీ ఒక టాస్క్ అంటే ఏదంటే కుప్పలుగా పెడతారంటే ఒక రాళ్ళ కుప్ప, బొమ్మల కుప్ప, ఇసుకల కుప్ప, కట్టెల కుప్ప, రకరకాల కుప్పలు పెట్టి అందులోంచి ఒక 4-5 పెట్టి ఆ స్క్రోలింగ్ మాదిరికి తీసి ఎవరికి ఎక్కువ నెంబరింగ్ కౌంట్ వస్తే వాళ్ళు చేయాలంటే ఈ టాస్క్ ఫైనల్గా ఇమాన్యుల్ గెలిచాడు, కెప్టెన్ అయితే మళ్ళీ అయ్యాడు, ముచ్చటగా 3వసారి కెప్టెన్ అయ్యాడు, ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశాడు. ఇది ప్రోమో అండ్ ఇవాళ చూడబోతున్న అప్డేట్స్ లైవ్కి సంబంధించి మరి మీకేమనిపించిందో కామెంట్ పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.